హలో 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 హలో. మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన ప్రతి సహోదరునికి ప్రతి సహోదరికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ మధ్య రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు మనం కూడా కనీసం నెలకు ఒకసారి ఒక రాజు గురించి చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపించిందండి. అంచేత ఈరోజు ఒక రాజు గురించి చదువుకుందాం. అంటే నెలకు ఒకసారి ఒక రాజుని గురించి. రాజ్యం విభజింపబడిన తర్వాత యోధా దేశానికి మొట్టమొదటి రాజు ఎవరండి? రెహబాము. ఆ రెహబాము గురించి ఆలోచిద్దాం. రెహబాము రెహబాము గురించి ఆలోచిద్దాం. ఓకే. ఇస్రాయేల్కి మొట్టమొదటి రాజు సౌలు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని ప్రజలందరూ కోరినప్పుడు దేవుడు ఒక రాజుని ఇచ్చాడు. ఆ రాజు ఎవరంటే సౌలు. కానీ సౌలు దేవుడి చిత్తానుసారంగా బ్రతకలేదు. సౌలు పాపం చేశాడు. అంచేత దేవుడు ఏమన్నాడంటే, నిన్ను రాజ్యాన్ని తొలగిస్తున్నాను, నా హృదయానుసారమైన వ్యక్తిని నేను రాజుగా నియమించుకుంటాను అన్నాడు. ఆయన దావీదు. దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను కొంతకాలం విశ్వాసంగా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికాడు. కానీ తర్వాత సొలొమోను పాపం చేశాడు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటాం, ఆ తర్వాత లగ్జరీస్గా బ్రతకటం, విలాసవంతమైన జీవితాన్ని గడపటం, దాని కొరకు ప్రజలందరి దగ్గర బాగా పన్నులు వసూలు చేయటం, ఇలాగా తప్పులు చేశాడు. అతను అన్ని స్త్రీలను వివాహం చేసుకుని ఆ స్త్రీలను సంతోషపరచడం కోసం ఆ స్త్రీలు నమ్ముకునే అన్ని దేవతల గుళ్ళు కట్టించి బలిపీఠాలు కట్టించాడు. అంచేత దేవుడు ఏమన్నాడంటే, రాజ్యాన్ని నీ చేతిలో తీసేసి నీ సేవకుడికి ఇచ్చేస్తాను అని చెప్పేసి అని దేవుడు అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలు 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం. రెండు గోత్రాలు యూదా రాజ్యం. దీన్నేమో ఐక్యరాజ్యం అంటారు. దీన్నేమో విభాగింపబడిన రాజ్యం అంటారు.
ఈ విభాగింపబడిన రాజ్యంలో యూదా రాజ్యానికి మొట్టమొదటి రాజు రెహబాము. విభాగింపబడిన రాజ్యంలో ఇశ్రాయేల్ రాజ్యానికి మొట్టమొదటి రాజు యరోబాము. ఓకే, ఈ పాఠం చెప్పడంలో ఉద్దేశం ఈ బాబుని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఈ పాఠం చెప్పడంలో నా ఉద్దేశం మనం కొంచెం హిస్టరీ నేర్చుకోవాలి, చరిత్ర నేర్చుకోవాలని. రెండవది చాలా నీతి నేర్చుకోవచ్చండి. చరిత్ర చదవటం వల్ల, ఇశ్రాయేల్ రాజుల చరిత్ర చదవటం వల్ల ఎక్కువ నీతి నేర్చుకోవచ్చు ప్రాక్టికల్గా. అది నేర్చుకోవడానికి ఈ పాఠం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, దావీదు కుమారుడై ఉండి ఇప్పుడు సింహాసనాసీనుడయి దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తున్న వ్యక్తి ఎవరు? యేసుప్రభు అండి. దావీదు కుమారుడై ఉండి ఇప్పుడు పరిపాలన చేస్తున్న వ్యక్తి యేసుప్రభు అండి. అంటే దావీదుకి అంత భాగ్యం దొరికిందండి. దేవుడు దావీదుకి అంత గొప్ప వాగ్దానం చేశాడండి. నీ కుమారుడు నిరంతరం శాశ్వతం రాజ్య పరిపాలన చేస్తాడు అన్నాడు. నిత్యము పరిపాలన చేసే కుమారుడు ఎవరండి? యేసుప్రభు. సొలొమోను 40 సంవత్సరాలే. ఆ దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టే ఈ రెహబాము రాజు అయ్యాడు. లేకపోతే సొలొమోను చేసిన పాపానికి అసలు రాజ్యం లేకుండా చేసేయాలండి దేవుడు. సొలొమోను చేసిన పాపానికి రాజ్యం లేకుండా చేసేయాలండి. ఒకసారి 11వ అధ్యాయం చూడండి, మొదటి రాజులు 11వ అధ్యాయం. రెండవ వచనం నుండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయాను. సొలొమోను అష్తారోతు అను సిదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించాను. తమ దేవతలకు ధూపం వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాను. ఈ చేత్తోనేమో యెరూషలేములో యెహోవా దేవుడికి దేవాలయం కట్టించాడండి. ఈ చేత్తో అన్ని దేవతలు బలిపీఠాలు కట్టించాడండి. కారణం అతని భార్యలు అతని మనసుని తిప్పేశారండి, అన్ని దేవతల వైపుకి తిప్పేశారండి. అంచేత దేవుడు ఏం చేయాలంటే అసలు సొలొమోన్ నుంచి రాజ్యాన్ని కంప్లీట్ తీసిపడేయాలండి. కానీ ఉంచాడండి. ఉంచడానికి కారణం ఎవరండి? దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం అండి. అంటే దావీదు యొక్క హృదయం, దావీదు యొక్క మంచితనం, దావీదు యొక్క విశ్వాసం, దావీదుకుండే భక్తి దేవుడిని ఏం చేసిందంటే నిత్యము ఆయన కుమారుణ్ణి రాజుగా ఉంచేటట్టుగా చేసిందనమాట.
అలా అండి. లేకపోతే రెహబాము రాజు అవ్వడం ఆ వాగ్దానం లేకపోతే. ఓకే, రెహబాము అనే మాటకి అర్థం ప్రజలు విస్తరింతురు అని. అంటే డిక్షనరీలో అంటే అర్థాలు చెప్తున్నా అండి. ప్రజలు విస్తరింతురు, జనులను విశాలపరచువాడు. జనులను విశాలపరచువాడు. మొదటి రాజులు 12వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ అధ్యాయం 31వ వచనం వరకు రెహబాము చరిత్ర రాజుల గ్రంథంలో దొరుకుద్ది. రెండవ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ అధ్యాయం 16వ వచనం వరకు దినవృత్తాంతాల గ్రంథంలో దొరుకుద్ది. అంటే ఈ ఈ ఈ ఈ భాగంలో రెహబాము చరిత్ర మనకు దొరుకుద్ది. మీరు ఈవేళ కానీ రేపు కానీ మీ కుటుంబ ప్రార్థనలో ఈ 2 భాగాలు చదివేసేయండి. ఒకసారి చదివేయండి, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. కుటుంబ ప్రార్థనలో జస్ట్ మీరు రెగ్యులర్ చదివేసి ఆపి ఇది చదివేయండి. ఓకే, రాజు అయిన రెహబామును గురించి. అంటే ఒక వచనం వేసాం. వచనం ఏంటంటే, అంటే ఇంతకుముందు మనం చదివిన వచనమే. ఏ వయసులో రాజు అయ్యాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన తల్లి పేరు ఏం పేరు, ఆ ఇన్ఫర్మేషను 21వ వచనంలో ఉంది. మొదటి రాజులు 14:21. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలన ఆరంభించాను. తన నామమును ఉంచుటకై ఇశ్రాయేలు గోత్రముల అన్నిటిలో నుండి యెహోవా కోరుకునే యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. అంటే ఆ రాజు గురించి ఉన్నది అది ఆ వచనం వేసాం అనమాట అండి. 2 రెహబాము తీసుకునిన అవివేకపు నిర్ణయం వలన ఇశ్రాయేలీయులను దూరము చేసుకొనెను.
రెహబాము తీసుకునిన అవివేకపు నిర్ణయం వలన ఇశ్రాయేలును దూరం చేసుకొనెను. మొదటి రాజులు 12వ అధ్యాయం 1-19 వచనాలు. రెహబాము రాజు అయిన తర్వాత ఇశ్రాయేల్ పెద్దలు రెహబాము దగ్గరకు వచ్చారు. రెహబాము దగ్గరకు వచ్చి, అయ్యా, నీ తండ్రి మా మీద భారం మోపాడు, మేము మొయ్యలేని కాడి మా మీద మోపాడు. ఏంటంటే కాడి? పన్నుల భారం మోపాడు, మేము భరించలేకపోతున్నాం. అంచేత ఆ భారాన్ని కానీ తగ్గిస్తే మేము నీకు సేవ చేస్తాం అన్నారండి. అంటే ప్రజలు రాజును అలాగ అడగటం ధర్మం కాదండి, ధర్మం అండి. అయ్యా, మేము భరించలేకపోతున్నాం, కాస్త పన్నులు తగ్గించండి అని చెప్పేసి అని బ్రతిమాలారండి. అప్పుడు అతను ఏం చేయాలంటే, న్యాయంగా ఏం చేయాలంటే, వాళ్ళతో జాలిగా మాట్లాడి నేను తగ్గిస్తాను, అది ఒకేసారి తగ్గించలేను, అంచెలంచెలే తగ్గిస్తాను, లేకపోతే ఒకేసారి తగ్గించేస్తాను, ఏదో ఒకటి జాలిగా మాట్లాడాలి. సరే 3 రోజుల తర్వాత రండి అని చెప్పేసి అన్నాడండి. సరే వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు సొలొమోను కాలపు వాళ్ళు, అంటే వయసులో పెద్దవాళ్ళని పిలిచి ప్రజలు ఇలాగ అడుగుతున్నారు, నన్ను ఏం చేయమంటారు, మీ సలహా ఏంటని అడిగాడండి. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రజలతో దయగా మాట్లాడు, కాస్త భారాన్ని తగ్గించు, వాళ్ళు నిత్యము నీకు సేవ చేస్తారు అని చెప్పేసి అని పెద్దలు సలహా ఇచ్చారండి. సరే అన్నాడు. సరేని తనతో ఎదిగిన సమాన వయస్కులు యవనస్తులు పిలిచాడు. యవనస్తులు పిలిచి, ప్రజలందరూ నన్ను ఒకసారి భారం తగ్గించమన్నారు, మీ సలహా ఏంటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నా తండ్రి నడుం కంటే నా చిటికి నెవ్వులు భారంగా ఉంటుందని చెప్పు, నా తండ్రి ఏమో చౌకులతో కొట్టాడు, నేను కొరడలతో కొడతానని చెప్పు అని చెప్పేసి వీళ్ళు చెడ్డ సలహా ఇచ్చారండి. అంటే వేళకోళంగా ఇచ్చారో ఎలాగిచ్చారో తెలియదండి. ఎవడన్నా అలాంటి సలహా ఇస్తాడండి? ఇచ్చారండి, అలాంటి సలహా ఇచ్చారండి. అప్పుడు ఇతను బుద్ధిమంతుడైతే పెద్దల సలహా ఎలాగుంది, చిన్నల సలహా ఎలాగుంది, లేకపోతే యవనస్తుల సలహా ఎలా ఉంది, కానీ బుద్ధి ఉన్నవాడికి అర్థం కాదండి, అర్థం అవుద్ది. కానీ ఇతను అవివేకి, అవివేక నిర్ణయం తీసుకున్నాడండి. ఏం చేశాడండి, పెద్దల నిర్ణయాన్ని పక్కన పెట్టి యవనస్తుల నిర్ణయం తీసుకుని, అప్పుడు 3 రోజుల తర్వాత ప్రజలు వస్తే వాళ్ళకి చెప్పాడండి. వాళ్ళకి ఏమని చెప్పాడు చూడండి. పద్నాలుగు వచనం, మొదటి రాజులు 12వ అధ్యాయం 14వ వచనం. నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాను, కానీ నేను మీ కాడిని మరి బరువుగా చేయదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను, కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. అది ఆ మాటలు ఆ సలహా ఇచ్చింది ఎవరంటే యవనస్తులు సలహా ఇచ్చారు. పెద్దవాళ్ళు సలహా ఇచ్చింది ఏంటంటే కాస్త మృదువుగా మాట్లాడు వాళ్ళతోనూ అని చెప్పేసి అన్నాడు. కానీ వివేకి ఆ మంచి సలహా తీసుకుంటాడు, అవివేకి చెడ్డ సలహా తీసుకుంటాడు, అంతేనండి. ఇప్పుడు కూడా మనకు ఎవరైనా 2 సలహాలు ఇస్తారు. అవివేక్ అయితేనేమో చెడ్డ సలహా తీసుకుంటాడు, వివేక్ అయితేనేమో మంచి సలహా తీసుకుంటాడు. ఇతను అవివేకంతో ఆ చెడ్డ సలహా తీసుకుని ఇశ్రాయేల్ ప్రజలతో పెద్దలతో అదే మాట్లాడారండి. అప్పుడు ప్రజలు ఏమన్నారు చూడండి, 16వ వచనంలో. కాబట్టి ఇశ్రాయేల్ వారందరూ రాజు తమ విన్నపములు వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు, దావీదులో మాకు భాగమేది,
యెషయ కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలులారా మీ గుడారములు పోవుడి, దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఇశ్రాయేలులారా మిమ్మల్ని మీరే చూసుకోండి, దావీదు వంశస్థులారా మిమ్మల్ని మీరే చూసుకోండి. 2 ముక్కలు అయిపోయిందండి. వీళ్ళేమో ఇశ్రాయేలు, వీళ్ళేమో దావీదు వంశస్థులు, దావీదు కుటుంబీకులు. ఆ విధంగా తాను తీసుకున్న అవివేకపు నిర్ణయం వల్ల ఇశ్రాయేల్ 10 గోత్రాల వాళ్ళని అతను దూరం చేసుకున్నాడండి. అలా అండి. అంటే ఇక్కడ సమస్య రాసుకోండి, సమస్య రాసుకోండి. పెద్దల సలహా రాయండి, పెద్దల సలహా రాయండి. యవ్వనుల సలహా రాసుకోండి. అది నోట్స్ అనమాట అండి. అంటే నేను రాయట్లేదు, మీరు రాసుకోండి. అప్పుడు ఈ చిన్న పేరాలో ఈ పాయింట్లో మనం తీసుకోవాల్సిన నీతి ఏమిటండి? నీతి ఏమిటండి? ఇప్పుడు కూడా యవనస్తుల సలహా తీసుకోవాలా, వయసులో పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలా? ఇప్పుడు కూడా పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలండి. అంటే యవనస్తుల దగ్గర జ్ఞానం ఉంటుంది, నేను కాదన్నా, కానీ పెద్దవాళ్ళ దగ్గర ఏముంటుందండి? అనుభవం ఉంటుందండి. అంచేత పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి. అందుకే మన పూర్వీకులు ఏమన్నారంటే పెద్దల మాట చెద్దమూట అన్నారండి. అంటే చెద్దన్నం చాలా మంచిదట. ఇప్పుడు కూడా భోజన పదార్థాల్లో చెద్దన్నానికి నెంబర్ 1 ఇచ్చారటండి. మొన్న ఏదో ఫెస్టివల్ జరిగిందండి, చెద్దన్నానికే మొదటి స్థానం ఇచ్చారటండి. అంత మంచిదటండి చెద్దన్నం. ఇప్పుడు నవ్వులాట్లో ఏం చేస్తే మార్చేసి పలావ్ మూట అన్నారండి. పెద్దల మాట పలావ్ మూట అన్నారండి. అంటే అంత వెకిలితనం, అంతా వెకిలితనమే. ఓకే, ఇప్పుడైనా సరే పెద్దల మాట తీసుకోవాలండి. ఇంకా నీతి ఏముంది అని చెప్పేసి అంటే, ఇతను చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళతో కఠినంగా మాట్లాడాడండి. వాళ్ళు చెప్పారు, పెద్దలు చెప్పారండి, వాళ్ళతో దయగా మాట్లాడు అన్నారండి. ఏడవ వచనంలో 12:7 పెద్దలు అంటున్నారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు. నువ్వు మృదువుగా మాట్లాడితే సదాకాలం దాసులుగా ఉంటారు అని. కానీ మృదువుగా మాట్లాడా? లేదండి, కఠినంగా మాట్లాడాడు. మనం కఠినంగా మాట్లాడితే ఏదైనా సాధించగలమా? మృదువుగా మాట్లాడితే సాధించగలమా? మృదువుగా మాట్లాడితే కఠినుడి చేత కూడా మనం పని చేయించగలం. అంతేనండి. కఠినంగా మాట్లాడితే మంచోడు కూడా పని చేయడండి. కాబట్టి మనం మాటల్లో మృదువుగా మాట్లాడటాన్ని కొంచెం అలవాటు చేసుకుందాం. మన ప్రస్తుతం పనులు ఎక్కువైపోవటం వల్ల, చాలా సమస్యలు ఉండటం వల్ల, బీపీల వల్ల కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నామండి, తీవ్రంగా మాట్లాడుతున్నామండి, సభ్యత లేకుండా మాట్లాడుతున్నామండి. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తా. అమ్మ నువ్వేం చదువుతున్నావు? 10th. అమ్మ నువ్వేం చదువుతున్నావు? నువ్వు ఏమి చదువుతున్నావమ్మా అని చెప్పేసి అంటే 10th అంటే తప్ప 10th చదువుతున్నా అంకులు, 10th చదువుతున్నానండి అంటలేదండి.
కానీ కొంచెం వయసులో మా వయసులో చూడండి, ఎవరు మాట్లాడినా సరే అండి 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 అంటారండి. ప్రతిదానికి అండి ఉంటుందండి. ఇప్పుడున్న తరానికి అది లేదండి. దానికి కారణం తల్లిదండ్రులు నేర్పట్లేదండి. దయచేసి తల్లిదండ్రులు ఆ విషయం నేర్పండి. మృదువుగా మాట్లాడటం, గౌరవంగా మాట్లాడటం, సభ్యతగా మాట్లాడటం ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలకు నేర్పించండి. అంత బాగున్నామమ్మా, భోంచేసామా, చేశానండి అంటలేదండి. కొంచెం కొంచెం మార్చుకోవాలి పద్ధతి. ఓకే, మనం నేర్చుకోవాల్సిన నీతి అది. 3, టోటల్గా రెహబాము చెడ్డోడండి. కానీ రెహబాము చేసిన 2 మంచి పనులు ఉన్నాయి. ఆ 2 మంచి పనులు చూద్దామండి. రెహబాము చేసిన 2 మంచి పనులు. రెహబాము చేసిన 2 మంచి పనులు. ఇశ్రాయేలీయులు 2 భాగాలు అయిపోయారు. ఇదేమో ఉత్తర రాజ్యం, ఇది ఇశ్రాయేల్ దేశం. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఇలా 2 భాగాలు అయిపోయారండి. ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఎక్కడ ఉంటుంది? దక్షిణ రాజ్యంలో ఉంటుంది. ఇది యెరూషలేము. యెరూషలేములో దేవుడైన యెహోవాను ఆరాధించడానికి ఎక్కడి నుంచైనా సరే అక్కడ రావాలి. ఇప్పుడు రాజ్యం 2 భాగాలు అయిపోయినప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తారా? వస్తారు. వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. కానీ రాజ్యం విడిపోయింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర విడిపోయారు. ఇప్పుడు మనకి ఏదైనా పని ఉంటే పూర్వం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్తున్నాం. కొంతకాలం వెళ్ళాం, 10 సంవత్సరాలు. ఇక మొన్న నుంచి మనం జూన్ 2 తారీఖు 2 జూన్ 2 నుంచి ఇంకా హైదరాబాద్తో మనకి సంబంధాలు తెగిపోయినాయి. 10 సంవత్సరాలు అయిపోయిందటండి. సంబంధాలు కంప్లీట్ తెగిపోయినాయి. పూర్వం ఏదైనా పని ఉంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా పని ఉంటే అమరావతికి వెళ్తామండి. పూర్వం అందరూ యెరూషలేము వచ్చేవారు. అంచేత యెరోబాము ఏం చేశాడంటే యెరూషలేము రాకుండా అడ్డకట్టి వేశాడండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మంత్ ఆ విషయం చెప్పుకుందాం. నెక్స్ట్ మంత్ చెప్పుకుందాం. వీళ్ళు రాకుండా చేశాడండి. వీళ్ళు మాత్రమే వస్తారన్నమాట అండి. అంటే యెరూషలేములో దేవాలయం ఉంది. విడిపోయిన తర్వాత ఇంతకుముందేమో అందరూ ఒకటే రాజ్యం. విడిపోయిన తర్వాత కలహాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. అంటే వీళ్ళు యుద్ధం చేసుకున్నారండి. వీళ్ళు యుద్ధం చేసుకున్నారండి. యుద్ధాలు జరిగినాయి. రెహబాము కాలంలోను, అబియాము కాలంలోను, ఆసా కాలంలోను యుద్ధాలు జరుగుతూనే వచ్చినాయండి. అప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఆయన ప్రవక్తను పంపించి యుద్ధం చేసుకోవద్దు, ఈ విభజన నా వల్లే జరిగింది అని దేవుడు చెప్పాడండి. లేకపోతే ప్రవక్త షమయా అనే ప్రవక్త ద్వారా చెప్పించాడండి. సామాన్యంగా పౌరుషంతో వీళ్ళు వ్యతిరేకులని భావించి యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఒక మంచి మనిషి వచ్చి యుద్ధం చేయొద్దంటే ఆ మాట నచ్చదండి. ఎందుకంటే ఇప్పుడు పౌరుషంతో ఉన్నవాడిగా మాట నచ్చుద్దా? నేను వెళ్ళి యుద్ధం చేస్తానంటాడండి. కానీ రెహబాము ఆ మాట విని యుద్ధం ఆఫ్ చేశాడండి. అది మంచితనం కాదండి, అది మంచితనం అండి.
షమయా మాట విని లేక దేవుని మాట విని యుద్ధము నిలిపివేసెను. మొదటి రాజులు 12:21-24. అంటే దేవుని మాట విని యుద్ధాన్ని నిలిపేయటం, అది ఆయన చేసిన మంచి పనిలో ఒకటి. అంటే దేవుని మాట వినటం మంచి పని. ఏ కాలంలో అయినా సరే దేవుని మాట వినటం మంచి పని. కయ్యను హేబేలు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు. హేబేలేమో దేవుని మాట విని వెళ్ళాడు. కయ్యనేమో దేవుని మాట వినకుండా వెళ్ళాడు, వినలేదు. దేవుని మాట ఏమిటి? బలి అర్పించాలి. బలి లేకుండా, రక్తం లేకుండా ధాన్యం తీసుకుని దేవుని చేత అంగీకరించబడాలని వెళ్ళాడు. దేవుని మాట వినలేదు. అచేత కయ్యని దగ్గర నుంచి, హవ్వ దగ్గర నుంచి దేవుని మాట వినకపోవటం కనపడుతుందండి. హవ్వ దేవుని మాట వినలేదు, ఆదాము దేవుని మాట వినలేదు, కయ్యను దేవుని మాట వినలేదు. అలా కానీ దేవుని మాట వినటం అనేది మాత్రం చాలా మంచి పని. నేను ఈ పని చేస్తున్నాను కారణం ఏంటంటే దేవుడు ఎలా చేయమని చెప్పాడు. అలాంటి దేవుని మాటకి వ్యతిరేకించకూడదండి. దేవుని మాట వ్యతిరేకించకూడదండి. రెండో మంచి పని చేశాడు. ఈ రెహబాము పరిపాలనలో 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ ఐగుప్తు రాజు శీషకు యుద్ధం చేయడానికి వచ్చాడండి. అంటే వీళ్ళు యుద్ధం చేసినట్టు ఏమీ లేదు, ఆయనే వచ్చి మొత్తం పట్టుకుపోయాడండి. సొలొమోను కాలంలో సొలొమోను మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చారండి? ఎవరు రాలేదండి. అందరూ సొలొమోనుకు లోబడ్డారండి. సొలొమోను చనిపోయాడు. 5 సంవత్సరాల తర్వాత ఐగుప్తు రాజు శీషకు రెహబాము మీదకి యుద్ధానికి వచ్చాడండి. ఓకే, దేవుడైన యెహోవా రెహబాము మీదకి శీషకును పంపించాడు. ఎందుకంటే వీళ్ళు సొలొమోను చనిపోయిన తర్వాత వీళ్ళు పాపం చేశారంట. యూదులు పాపం చేశారు. ఆ విషయాన్ని తర్వాత రాసుకుందామండి. యూదులు పాపం చేశారు. అంచేత దేవుడు శీషకును పంపించాడు. అతను వచ్చి మొత్తం అంటే యెరూషలేము దేవాలయంలో ఉండే బంగారాన్ని పట్టుకుపోయాడు, రాజనగరంలో ఉండే బంగారాన్ని పట్టుకుపోయాడు, మొత్తం దొరికినంత మట్టుకు పట్టుకుపోయాడు. ఇక్కడ ఇంతకుముందు చదివిన పేరలో మాట ఉంది. 25వ వచనం, మొదటి రాజులు 14:25. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరం యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయాను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయాను. సొలొమోను చేయించిన బంగారు డాళ్లను అతడు ఎత్తుకొని పోయాను. అంటే ఎవరైనా ఇత్తడి డాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఇనుప డాళ్ళు చేసుకుంటారు. సొలొమోను బంగారు డాళ్ళు చేసుకున్నాడట. ఎందుకంటే బంగారు డాళ్ళు యుద్ధానికి పట్టుకెళ్ళటానికి కదా, గొప్పలకండి. యుద్ధానికి పట్టుకెళ్ళటానికి అయితే ఏం కావాలి? ఇత్తడి డాళ్ళు కావాలి, లేకపోతే ఇనుప డాళ్ళు కావాలి. గొప్పల కోసం అంటే ఆయనకు ఉంది అంతే, ఆయనకు బంగారం అలాగ ఉంది. యుద్ధానికి పట్టుకెళ్ళే డాళ్ళు కూడా బంగారం, ఇవి ప్లేట్లు బంగారం,
గ్లాసులు బంగారం, సింహాసనం బంగారం, మంచాలు బంగారం. ఎవరో చెప్పులు కూడా బంగారు చెప్పులు వాడేటట్టండి ఎవరో ఒక ఆయన. కుళాయి బంగారం కుళాయి వాడేటట్టండి ఒక ఆయన, నీళ్ళ కుళాయి. అది ఉంది. ఓకే. అప్పుడు ఈ 5 సంవత్సరాలకి ఐగుప్తు రాజు వచ్చి మొత్తం దోచుకుపోయాడంట. ఇలా దోచుకుపోవడానికి కారణం ఎవరు? యెహోవా దేవుడు అండి. యెహోవా దేవుని అనుమతి లేకుండా ఎవరు రారు. యెహోవా దేవుని అనుమతి లేకుండా యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని ఎవరు ముట్టుకోలేరు. శీషకు వచ్చి యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆ బంగారాన్ని పట్టుకుపోయాడు. యెహోవా దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి పట్టుకుపోయాడు. యెహోవా దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? వాళ్ళు పాపం చేశారు కాబట్టి. వాళ్ళు పాపం చేశారు కాబట్టి అనుమతి ఇచ్చారంట. 22వ వచనం చూడండి. 22వ వచనం. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసినంతటికి మించినంతగా పాపం చేయొచ్చు ఆయనకు రోషం పుట్టించిరి. ఎట్లనగా వారు ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షం క్రిందను బలిపీఠములు కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములు ఉంచిరి. మరియు పురుషుగాములు సహా దేవాలయంలో ఉండిరి. అంటే పురుషుగాములు కూడా దేశంలో ఉండిరి. అప్పుడే దేవాలయంకి వెళ్ళలేదు, తర్వాత దేవాలయం కూడా వెళ్ళారు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేయు హేయ క్రియలు ప్రకారము యూదావారును చేయొచ్చు వచ్చిరి. అంటే ఇశ్రాయేలు అలా చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే శీషకును పంపించాడు. ఈ సంగతి షమయ ప్రవక్త చెప్పాడు. మీరు పాపం చేశారు కాబట్టి దేవుడు మీ శత్రువులకు అప్పగించాడు అని చెప్పేసాను. ఒకసారి దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం. షమయ ప్రవక్త వచ్చి ఇలాగా మీరు పాపం చేశారు కాబట్టి దేవుడు శీర్షకును మీ మీద పంపించాడు అని చెప్పేసి అని అన్నప్పుడు ఇశ్రాయేల్ యోధా పెద్దలు తమ్మును తాము తగ్గించుకున్నారటండి. అలాగే రెహబాము కూడా తగ్గించుకున్నాడటండి. ఒకసారి 5వ వచనం నుండి ప్రవక్త అయిన షమయ 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 5వ వచనం. ప్రవక్త అయిన షమయ రెహబామునొద్దకును శీషకునకు భయపడి యెరూషలేము వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి కనుక నేను మిమ్మను శీషకు చేతిలో పడనిచ్చి ఉన్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పాను. మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను శీషకు చేతికి మిమ్మల్ని అప్పగించాను. శీషకు చేతికి ఎవరు అప్పగించానండి? యెహోవా దేవుడు అప్పగించాడండి. ఎందుకు అప్పగించాడండి? మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను శీషకు చేతికి మిమ్మల్ని అప్పగించాను. 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేళ్ల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడు అని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవాకు షమయాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను. వారు తమ్మును తాము తగ్గించుకొని కనుక నేను వారిని నాశనం చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపగా త్వరలో వాళ్ళు రక్షించేదను.
అంటే వీళ్ళు తమను తాము తగ్గించుకోవటం వల్ల ఏమైందండి? యెహోవా దేవుడు కోపం చల్లారిందండి. అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, అప్పుడే కాదు ఇప్పుడు కూడా, మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడికి కోపం వస్తుందండి. దేవుడికి కోపం వస్తుందండి. దేవుడికి కోపం వస్తే ఏం చేస్తాడండి? శత్రువుకి అప్పగిస్తాడండి. ఎవరంటే మన శత్రువు? సాతానికి అప్పగిస్తాడండి, లేకపోతే పాపానికి అప్పగిస్తాడండి, దరిద్రానికి అప్పగిస్తాడండి. అప్పుడు మనకు అర్థమైపోద్ది, ఏంటి ఇంత 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 వరస్ట్గా, నా కండిషన్ ఎంత వరస్ట్గా ఉంది ఏమిటి అని మనకు అర్థమైపోద్దండి. అప్పుడు ఏం చేయాలండి? మోకాళ్ళలోని ప్రార్థించాలండి. నాయనా, నా పరిస్థితి బాగాలేదు, ఈ పరిస్థితి ఎలాగుందంటే నీకు కోపం వచ్చిందని అర్థం నాకు అర్థమైంది, నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించు అని మనం దేవుణ్ణి వేడుకోగలిగితే, దేవుడు ఎంత మంచివాడు అంటేనండి, వెంటనే ఇప్పుడు ఇంత దుర్మార్గుడు మనం చదివాం కదా, ఆయన అతని కాలంలో యూదుల పరిస్థితి ఎలాగుందో చదివాం కదండి. అలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని కూడా దేవుడు క్షమించేస్తాడండి. నేను రక్షిస్తానని వాగ్దానం చేశాడండి. ప్రపంచంలో ఎవరు క్షమించని ఒక వ్యక్తిని యెహోవా దేవుడు క్షమించాడు. ఎవరినండి? అహాబునండి. అహాబుని ఎవరైనా క్షమిస్తారండి? దేవుని చేత చదువుదాం, అహాబు చరిత్ర కూడా చదువుదాం. ఎవరైనా క్షమిస్తారండి అహాబుని? అహాబుని కూడా దేవుడు క్షమించాడండి. అంత మంచి దేవుడండి. కానీ తప్పు చేస్తే మాత్రం సహించడండి. తప్పు చేస్తే జాలిపడ్డండి. మారు మనసు మధ్యతో జాలి పడతాడు, వినయ కలుగుంటే జాలి పడతాడు, తగ్గించుకుంటే జాలి పడతాడు, ఒప్పుకుంటే జాలి పడతాడు, క్షమాపణ కోరుకుంటే జాలి పడతాడు, పరిశుద్ధంగా జీవితానికి ఇష్టపడితే జాలి పడతాడు. కానీ పాపం చేస్తే మాత్రం ఉగ్రుడు అవుతాడు. ఎప్పుడు ఉగ్రుడేనా? అప్పుడు ఉగ్రుడు అవుతాడు, ఇప్పుడు ఉగ్రుడు అవుతాడు. పాపాన్ని అప్పుడు సహించడు, ఇప్పుడు సహించడు. కృపాకాలం అంటే అర్థం ఏంటంటే, అప్పుడేమో వెంటనే శిక్ష వచ్చింది, ఇప్పుడు వెంటనే శిక్ష, అదే తేడా అండి. ఇప్పుడు కూడా శిక్ష వస్తుంది అంటే ఆ కృప దాటిపోయిన తర్వాత. కాబట్టి ఇక్కడ తను తగ్గించుకున్నాడు. మంచితనమా చెడుతనమా? మంచితనం అండి. అంటే రెహబాములో కూడా మంచితనం ఉంది. తన్ను తాను తగ్గించుకొనుట. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 1-8 వచనం, 9 నుండి 12 వరకు కూడా. అంటే రెహబాములో ఉన్న రెండు మంచి పనులు. ఓకే, 4వ పాయింట్, రెహబాము యొక్క అనండి, లేకపోతే నాయకుని యొక్క అసమర్థత వలన నాయకుని యొక్క ఎవరి నాయకుడు? రెహబాము. నాయకుని యొక్క అసమర్థత వలన యూదా వారు దేవుని దృష్టికి కీడు చేసిరి. అంటే ఇక్కడ నా హెడ్డింగ్ ఏంటంటే, యూదా వారు దేవుని దృష్టికి కీడు చేశారు.
ఎందుకు చేశారండి? నాయకుడు అసమర్థత. నాయకుడు స్ట్రాంగ్గా ఉంటే భయపడతాడండి. అంటే నాయకుడు ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. నాయకుడు ఎప్పుడు కూడా లోపం కలిగి ఉండకూడదు. నాయకుడు విశ్వాసంగా ఉంటే ప్రజలు విశ్వాసంగా ఉంటారు. నాయకుడు నమ్మకంగా ఉంటే ప్రజలు నమ్మకంగా ఉంటారు. నాయకుడు తప్పు చేస్తే ప్రజలు తప్పు చేస్తారు. అంటే అందుకే మన పెద్దలు సామె చెప్పారు, యథా రాజా తథా ప్రజ అన్నారండి. రాజుగారు అలాగుంటే ప్రజలు అలాగే ఉంటారు అని. కాబట్టి రెహబాము వలన అతను, నేను దాన్ని ఎలా రాయాలనుకుంటున్నానంటే, నాయకుని యొక్క అసమర్థత వలన. అసలు మన హెడ్డింగ్లు ఏం రాయాలంటే, అవివేకము కలిగిన అసమర్థుడైన రెహబాము అని హెడ్డింగ్ రాయాలండి. అవివేకం కలిగిన అసమర్థుడైన రెహబాము అనాలి హెడ్డింగ్. ఎందుకంటే ఆ రెండు ఆయనలో కనపడతాయి. అవివేకం కనపడింది, అసమర్థత కనపడింది. పిల్లలు సరిగ్గా చదవట్లేదంటే తప్పేవరదండి, మాస్టర్దండి. మాస్టర్ చాలా గట్టుకుంటానండి. మాస్టర్ కఠినంగా ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు తిట్టుకుంటారండి. కానీ తర్వాత ఏమంటానండి, గాంధీ గారు తర్వాత ఏమంటానండి, ఆయన బెత్తం ఆడించినందువల్ల మేము ఇదిగో ఈరోజు ఈ స్థితిలో ఈ స్థాయిలో ఉన్నాం అంటానండి. అనరండి? అంతేనండి. అప్పుడు మాత్రం జంగారెడ్డిలో బైబిల్ క్లాస్ జరుగుతున్నప్పుడు 10 గంటలకి నేను తాళం వేసేవాడిని అండి. 10 నిమిషానికి ఇక స్టూడెంట్స్ ఎవరు లోనకు రాకూడదండి. నువ్వు ఎవరైనా సరే నాకు అనవసరం, నా క్లాసులో 10 ముందు రా, 10 తర్వాత రావటానికి వెళ్ళలేదు. ఆ తర్వాత మీటింగ్ జరిగిందండి. ఎక్కడ ఉండదు, యూనివర్సిటీలో కూడా ఉండదు. నేను చెప్పానండి, యూనివర్సిటీ కాదు ఇంకెక్కడ లేకపోయినా నాకు అనవసరం, నా క్లాసులో ఇలాగే ఉంటుందని చెప్పానండి. తర్వాత మాకు జాషువా గారు మాకు డిసిప్లిన్ నేర్పారు అన్నారండి. ముందు మాత్రం తిట్టారండి, గట్టిగా తిట్టారు. తర్వాత ఇప్పుడు ఏమంటారండి, జాషువా గారు మాకు బైబిల్ స్కూల్లో డిసిప్లిన్ నేర్పారు, క్రమశిక్షణ నేర్పారు అంటున్నారండి. ముందు తిడతారండి. కానీ నాయకుడు మాత్రం మెత్తగా ఉండకూడదండి. నాయకురాలు మెత్తగా ఉండకూడదండి. రాజుగారు లూజ్ ఇవ్వటం వల్ల ఇశ్రాయేలు పాపం చేశారు. మనం ఆ పాపాలు చదివామండి. మొదటి రాజులు 14వ అధ్యాయంలో 22, 23 వచనాలు, 24 వచనాలు. మొదటి రాజులు 14వ అధ్యాయం 22, 24 వచనాలు. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి పితరులు చేసిన దానంతను మించినట్లుగా పాపం చేయొచ్చు. అంటే పితరులు పూర్వం పాపం చేశారు, వాళ్ళకి మించిన పాపం చేశారటండి. పితరులు చేసిన పాపానికి మించిన పాపం. తమ పితరులు చేసినంత అంతటికి మించినట్లుగా పాపము చేయొచ్చు. ఆయనకు రోషం పుట్టించిరి. ఆ రోషము గుర్తుపెట్టుకోండి. ప్రతి రాజు దగ్గర దేవుడు కోప్పడినట్టుగా కనపడుతుంది. ఆ కోపం ఎన్నిసార్లు దేవుడు కోప్పడ్డట్టుగా రాయబడిందో కొంచెం గుర్తుపెట్టుకుంటే మీరు లెక్క పెట్టచ్చు. మీరు చెయ్యండి, నేను చేస్తానండి. తర్వాత అండి, ఎట్లనగా ఎలా పాపం చేశారంటే, ఎలా రోషం పుట్టించారంటే, వారు ఎత్తైన పర్వతాల మీద పచ్చని చెట్ల క్రింద బలిపీఠాలు కట్టారు. వాళ్ళకి బలిపీఠం లేదండి? యెరూషలేములో బలిపీఠం లేదా? ఇంకో బలిపీఠం కట్టొచ్చా? కట్టకూడదండి. ఇంకో బలిపీఠం కట్టకూడదండి.
ఇంకో బలిపీఠం కట్టారంటే కారణం దాని అర్థం ఏంటండి? మాకు యెహోవా మాకు అక్కర్లేదు. అప్పుడు వీళ్ళు బలిపీఠం కట్టారంటే దాని అర్థం ఏంటండి? రాజుగారు లూజ్ ఇచ్చాడు అనమాట అండి. రాజుగారు ఏం చేయాలండి? బలిపీఠం కట్టిన వాళ్ళని రాళ్ళు తీసుకుంటూ చంపించాలండి, వాళ్ళకి శిక్ష విధించాలండి. మన దేశంలో ఎవరు ఎక్కడ బలిపీఠం కట్టే వీల్లేదు అని శాసనం చేయాలండి. ధర్మశాస్త్రాన్ని అందరికీ చదివించాలండి, అందరికీ నేర్పించాలండి. కానీ రాజుగారు ధర్మశాస్త్రం చదవడు, ఎవరికి నేర్పించడు, గరుసుగా తీసుకోడు, అంచేత విచ్చలవిడిగా విడిచిపెట్టేశాడు. అతనికి కూడా యెహోవా అంటే నమ్మకం లేదు. అంచేత ఎక్కడ పడితే అక్కడే బలిపీఠాలు కట్టారటండి. విగ్రహములు నిలిపి దేవతా స్తంభములు ఉంచిరి. పురుషగాములు సహా దేశంలో ఉన్నారు. పురుషగాములు అంటే పురుష వేశ్యలు. మనకి స్త్రీ వేశ్యలే తెలుసు, కానీ బైబిల్లో పురుష వేశ్యలు కూడా కనపడతారండి. ఇక ముందుకెళ్తే దేవాలయ ప్రాంగణంలో కూడా వచ్చేసారటండి వాళ్ళు. ఇప్పుడు దేశంలోనే ఉన్నారండి, దేవాలయపు ప్రాంగణంలోకి వచ్చేసి మకాం వేశారటండి. ఇశ్రాయేలు ఎదుట నిలకుండా యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసే హే క్రియల ప్రకారంగా యూదా వారు చేశారు. యెహోవా దేవుడు ఇశ్రాయేల్ని కనానులో ఉంచడానికి ఇంతకుముందు కనానులో ఉన్న వాళ్ళని ఏం చేశాడండి? వెళ్ళగొట్టాడండి. ఎందుకు వెళ్ళగొట్టాడండి? వాళ్ళు చేసిన పాపాలను బట్టి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు చేసిన పాపాలు చేస్తున్నారండి. కాబట్టి కనానీయుల్ని వెళ్ళగొట్టిన దేవుడు ఇశ్రాయేల్ని వెళ్ళగొట్టాడా? వెళ్ళగొడతాడండి. అదనమాట అండి. అదండి నాయకుని యొక్క అసమర్థత వలన యూదా వారు యెహోవాకు కీడు చేసిరి. ఏం చేశారు అంటే అక్కడ పితరులకు మించినంతగా పాపం చేసిరి. యెహోవాకు రోషం పుట్టించిరి. ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను బలిపీఠములు కట్టిరి. విగ్రహములు నిలిపిరి. దేవతా స్తంభములు నిలిపిరి. పురుషగాములు సహా దేశంలో ఉండిరి. అన్ని జనులు చేయు హే క్రియలు చేయొచ్చు వచ్చిరి. అవి మీరు మీ నోట్స్లో రాసుకోండి. అంటే నేను రాయట్లేదు, మీరు రాసుకోండి. అప్పుడు ఇలా పాపం చేస్తే వాళ్ళకి ఏదైనా ప్రతిఫలం ఉంటుందా? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ప్రతిఫలం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు కూడా ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుందండి, కానీ మనం గమనించట్లేదండి. వాళ్ళు యూదా వారు యెహోవా ఎదుట కీడు చేశారు కాబట్టి ప్రతిఫలముగా దేవుడు శీషకును పంపెను. వాళ్ళు చేసిన పాపానికి ప్రతిఫలంగా దేవుడు శీషకును పంపెను. శీషకు అంటే ఐగుప్తు రాజు అయిన శీషకు. ఐగుప్తు రాజు అనే శీర్షకును పంపాను. అప్పుడు అతను వచ్చి ఏం పట్టుకెళ్ళాడు? మనం ఇంతకుముందు చదివేశాం, 26వ వచనం చదివాం, మళ్ళీ నేను చదవను. మందిరపు ఖజానాలోని పదార్థాలు తీసుకుపోయాడు, రాజనగర్లో ఉన్న పదార్థాలు తీసుకుపోయాడు, కనబడిన అన్నింటినీ తీసుకుపోయాడు, సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకుపోయాడు. మనం చదివిన ఈ వాక్య భాగంలో దేవుని జోక్యాలు ఏమైనా కనపడ్డాయండి? 6
దేవుని జోక్యం. దేవుని జోక్యం. మనం చదివిన వాక్య భాగంలో దేవుని జోక్యం అని కనపడిందా? ఏం కనపడిందండి? అంతేనండి, అంతేనండి. అవివేకపు నిర్ణయంలో కూడా దేవుని జోక్యం ఉందండి. ఓకే, ఓకే. దేవుని జోక్యం 3 పాయింట్లు రాస్తానండి. మొదటి రాజులు 12:15. ప్రస్తుతం డైలీ రీడింగ్లో ఏ భాగం చూస్తున్నారండి? బెనర్జీ గారు ఏ భాగం అండి? ఈవేళ ఏ భాగం చూస్తున్నారండి? డైలీ రీడింగ్లో ఈవేళ చదివిన భాగం ఏదండి? ఏమండి? యోబు గ్రంథం. అంటే నేను ఇంకా యోబు గ్రంథం నేను వెనకాల ఉన్నానండి. నేను నెల వెనక్కిపోయానండి. నేను ఎజ్రాలో ఉన్నానండి. యోబు గ్రంథం మీరు చదువుతున్నప్పుడు దేవుడి జోక్యం ఏమైనా గుర్తుపెడుతున్నారండి? బెనర్జీ గారు దేవుని జోక్యం ఏమైనా గుర్తుపెడుతున్నారండి? అంటే మీరందరూ కూడా బైబిల్ చదివేటప్పుడు దేవుని జోక్యాన్ని గుర్తుపెట్టండి. ఇలాగనో 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 ఏదో ఒకటి, ఏదో ఓ గుర్తు దేవుని జోక్యానికి పెట్టండి. నేను ఈ గుర్తు పెట్టుకుంటానండి దేవుని జోక్యానికి. 12:15లో ఓ మాట ఉందండి. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయాను. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి అడిగిన మాటని రెహబాము అంగీకరించలేదండి. సిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఎలాగూ జరిగించెను. అంటే రెహబాము పెద్దల మాట వినకపోవడానికి కూడా ఎవరు జోక్యం అండి? యెహోవా జోక్యం అండి. యెహోవా జోక్యం అండి. రెహబాము వినకపోవుట దేవుని జోక్యము. ఎలాగా అనేది తర్వాత చెప్పుకుంది, ఎందుకంటే టైం అయిపోతుంది కానీ నేను ముగించేస్తాను. 2 మొదటి రాజులు 12:24. మొదటి రాజులు 12:24. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వలననే జరిగినది. మీరు ఇశ్రాయేలు వారకు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. ఇశ్రాయేలులో విడిపోవటం ఎవరి జోక్యం అండి? దేవుడి జోక్యం అండి. వాళ్ళు విడిపోవటం దేవుడి జోక్యం అండి. ఇశ్రాయేలు విడిపోవటం ఇది నా వలన జరిగింది అన్నాడండి. అది దేవుని జోక్యం. 3వది 2వ దినవృత్తాంతాలు 12:5. 2వ దినవృత్తాంతాలు
12:5. ప్రవక్త అయిన షమయ రెహబామునొద్దకును శీషకునకు భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించినరు కనుక నేను మిమ్మను శీషకు చేతిలో పడనిచ్చి ఉన్నాను. మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను శీషకు చేతికి అప్పగించాను మిమ్మల్ని. అంటే శీషకు రావటం, యూదుల్ని బాధ పెట్టడం ఎవరి జోక్యం అండి? దేవుని జోక్యం అండి, దేవుడి జోక్యం అండి. శీషకు చేతిలో పడుట, శీషకు చేతిలో పట్టడం యెహోవా జోక్యం అండి. అంటే ఈ దేవుని యొక్క జోక్యం చూస్తే మనం ఇది మనుషుల ప్రమేయం కాదు అని అర్థం అవుతుందండి. అంటే మనిషి అవివేకం ఉంటుంది, అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఇవ్వబడింది. ఈయన కానీ పెద్దల సలహా తీసుకుని పెద్దలు చెప్పినట్టు చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఈ కార్యాన్ని పోస్ట్పోన్ చేస్తాడనమాట అండి. అలాగండి, పోస్ట్పోన్ చేస్తాడండి. అతను అవివేకంతో పోస్ట్పోన్ చేయనివ్వలేదండి. ఇప్పుడు నా కాలంలో చేయన్నాడు అనమాట అండి. అలా పోస్ట్పోన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి బైబిల్లో. దేవుని చిత్తం అయితే అవి ఆ సందర్భాల్లో చూద్దామండి. రైట్. అంటే ఈవేళ మనం చదివింది ఏమిటంటే, దేవుడైన యెహోవా దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి రెహబామును రాజుగా నియమించాడండి. దేవుడైన యెహోవా రెహబాము యొక్క అవివేక నిర్ణయాన్ని బట్టి 2 ముక్కలు చేశాడండి. రెహబాముకి ఇశ్రాయేలును దూరం చేశాడండి. నాయకుని యొక్క అసమర్థత వల్ల జరిగిన పాపాన్ని బట్టి దేవుడు శీషకు అప్పగించాడండి. అంటే ప్రతి చోట దేవుడు 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 అలాగండి. కానీ ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎప్పుడైనా సరే పెద్దల సలహా తీసుకోవాలి తప్ప యవనస్తుల సలహా తీసుకోకూడదు. యవనస్తుల సలహా తీసుకున్నా ఆ పెద్దలు చెప్పింది ఇది కలిపి అప్పుడు ద బెస్ట్ మనం చేసుకోవాలన్నమాట అండి. ఎవరైనా మనకు సలహా ఇచ్చినప్పుడు ఇతను యోగ్యుడా కాదా ఆలోచించాలండి. ఇతను యోగ్యుడా కాదా ఆలోచించాలండి. అలాంటి అయోగ్యుడైతే ఆ మాట తీసుకోక్కర్లేదండి. యోగ్యుడైతే ఆ మాట తీసుకోవచ్చండి. ప్రతి మాట వినక్కర్లేదండి, ప్రతి మాట ఫాలో అయిపోక్కర్లేదండి. ఎంతమంది చెప్పినా సరే వినాలండి. విని ఏది మేలో దాన్ని మాత్రం మనం పాటించాలి, అన్నీ పాటించేయకూడదండి. అందుకే తెస్సలోనిక పత్రికలో మాట అంటాడండి, సమస్తమును పరీక్షించి మేలైందని చెప్పండి. అన్నీ వినండి, అన్నీ పరీక్షించండి, కానీ ఏది రైటు ఏది మంచి ఆ మంచిని అనుసరించండి అలాగనమాట అండి. కాబట్టి అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి అండి. రెండవ నీతి ఏమిటంటే, ఏదో మాట రాశాను నేను, ఎవరితో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలండి. ఇది దేవుని వాక్యం. మనం ఏదన్నా పని చేస్తున్నాం, బ్రదరు అది రైట్ కాదండి, బైబిల్ ఎలాగుందన్నప్పుడు ఆ మాట వినాలంతేనండి. ఉన్నా సరే బైబిల్ ఉన్నా సరే నేను చేయను అనకూడదండి. సారీ బ్రదర్ నాకు తెలియదండి ఇలాగుందా, అయితే ఇది పాటిస్తాను అని అంత మంచి మనసు ఉండాలండి. ఎప్పుడు కూడా దేవుని మాటకి ఎదురు చెప్పకూడదండి. దేవుని మాటకి ఎదురు చెప్పకూడదండి, వాక్యానికి ఎదురు చెప్పకూడదండి. సంపూర్ణంగా నేను లోపడతాను అని అలాంటి వాక్యానికి. అది మనం నేర్చుకోవాల్సిన నీతి అండి. ఇక్కడ తగ్గింపండి. దేవుడైన యెహోవా
గర్విష్ఠని ఇష్టపడతాడా, తగ్గించుకున్నవాడిని ఇష్టపడతాడండి? తగ్గించుకున్నాడు. ఎప్పుడు తగ్గింపు ఉండాలండి. మనలో నాయకులు అసమర్థంగా ఉండకూడదండి. నాయకత్వం వహించే వ్యక్తి విశ్వాసం విషయంలో స్ట్రాంగ్గా ఉండాలండి. సత్యం విషయంలో స్ట్రాంగ్గా ఉండాలండి. మెతక ఉండకూడదండి. మెతక మంచిది కాదండి. మెతక అతన్ని పాడు చేస్తుంది, అక్కడున్న మనుషుల్ని పాడు చేస్తుందండి. అంచేత అసమర్థుడిగా ఉండకూడదండి. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది, జాగ్రత్త. అది ఎప్పుడు గ్రహించాలండి. మనం చేసే ప్రతి పనిలోనూ దేవుని జోక్యం ఉంటుంది, అది ఎప్పుడు గమనించాలండి. అంటే ఇటు రెహబాము చరిత్ర చదివాం, ఆ నీతి నేర్చుకున్నామండి. దేవుని చిత్తమైతే మరొక నెక్స్ట్ మంత్లో యెరోబాము గురించి చదువుదామండి. నేను ముందే ఆ వచనాలు పంపించేస్తాను, మీరు చదువుకొచ్చేద్దరు. కానీ యెరోబాము గురించి చదువుదామండి. ఎందుకంటే ఇద్దరు సైమల్టేనియస్ ఒకేసారి రాజులు అయ్యారు, రెహబాము యెరోబాము. నెక్స్ట్ మంత్ యెరోబాము గురించి చదువుతామండి. ఇలా రాజుల చరిత్ర చదివి కాస్త దేవుడి గురించి తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలండి.